ఆ నువ్వుల రేవని ఒక పెద్ద గ్రామం ఉంటుంది మా మండలంలో. వాడు పాపం జనసేన కార్యకర్తలు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు. వాళ్ళు ఏదో సభ్యత్వం తీసుకుంటే చనిపోతే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఏదో చెప్పి చేశారట. తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు. వాళ్ళకు కూడా అలాగే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది మీరు సభ్యత్వం చేసుకుంటే అని చెప్పి వాళ్ళందరితో కూడా ఇలాగే సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. బలవంతం చేసి మీ సూపర్ 6 రావు, మీరు సభ్యత్వం నమోదు చేసుకోకపోతే అంటే పేదలు ఏం పోయింది, 100 రూపాయలు కదా అని చెప్పి 100 రూపాయలు కట్టారు ఒక్కొక్క సభ్యత్వం. చాలా గొప్పగా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీది అన్నారు. 100 రూపాయల సభ్యత్వం అనుకుంటే, 1 కోటి సభ్యత్వాలు అనుకుంటే 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల నుంచి మీరు బెత్తాయించారు. ప్రజల నుంచి చందాల రూపంలో 100 కోట్ల రూపాయలు మీరు బెత్తాయించారు. మరి యాక్సిడెంట్ అని చనిపోయినోడు కూడా ఎవరికి మీరు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు. న్యాచురల్గా చనిపోయినోడు కూడా మీరు ఎవరికి ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు. మీ గ్రామాల్లోని మీ కార్యకర్తలేమో ఒక్కొక్కటి భయపెట్టి బలవంతం చేసి 100 రూపాయలు కట్టించారు. అంటే ఇది స్కామ్ కాదా? ఇది ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయటం అనేది ఒక వ్యవస్థీకృత నేరం కాదా? ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. ఇంచని మీరు ప్రజల నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు బలవంతం చేసి చందాల రూపంలో. మరి మీరు ఎందుకు ఎవరికి అంతమంది దగ్గర 100 కోట్లు వసూలు చేసి మీరు ఎవరికి ఇస్తున్నారు? మీరు ఇన్సూరెన్స్ నాకు అర్థం కాదు. ఎవరికి ఇస్తున్నారు? చంద్రన్న బీమా అమలు చేయటం లేదు. ఎవరైనా చనిపోతే దయాదాక్షిణ్యాల మీద సీఎంఆర్ఎఫ్ ఎంతో కొంత ఇస్తామంటున్నారు. ఏంటి నాకు అర్థమవుతుంది. హక్కుగా రావాల్సిన వాటిని అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు మీరు ప్రజల్ని. హక్కుగా తీసుకునే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనమైన మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని నేనైతే అభిప్రాయపడుతూ, ఈ 2 విషయాల్లో కూడా ప్రభుత్వం ముఖ్యంగా ఈ చంద్రన్న బీమా విషయంలో కూడా మీరు పునరుద్ధరిస్తామన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. తక్షణం అది పునరుద్ధరించి ప్రజలకు మంచి జరిగేట్టుగా చేయాలని నేనైతే కోరుతాను. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు కూడా ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి. ఎక్కడైనా ఎవరైనా యాక్సిడెంట్తో చనిపోతేనో, న్యాచురల్గా చనిపో లెస్ దాన్ 50 years న్యాచురల్గా చనిపోయినా సరే, బాబు మీరు మాకు చంద్రన్న బీమా ఇస్తానన్నారు కదా, ఇస్తేనే మీకు ఓట్లు వేసాం కదా అని డిమాండ్ చేయాలని అడగాలని కూడా నేను ప్రజలు కోరుతున్నాను.